హాయ్ అండి, స్నాక్స్ డే 4 చికెన్ కీమా పకోడీ. చికెన్ మ్యాగ్నేట్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ పకోడీ అయితే. ఇదైతే మా పెద్ద పాప కోసం చేశాను. తనకి బ్రేసెస్ ఉన్నాయి కదండి, తను తినలేకపోతుంది హార్డ్ ఫుడ్, అందుకోసం అని చెప్పి తన కోసం చేశాను. బోన్లెస్ చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రెయినర్ లో వేసుకొని దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి. అదైతే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసాను. సో దీంట్లో స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే వస్తుందండి. దానికి తగ్గట్లుగా వేసుకొని అంతా కలుపుకొని సాఫ్ట్ గా రావాలి అంటే గనక శనగపిండి, క్రిస్పీగా రావాలి అంటే గనక వరిపిండి వేసుకోవాలి. అదంతా కలుపుకొని ఒక ఎగ్ బీట్ చేసుకొని ఇందులో వేసేసుకొని దీన్ని కూడా కలుపుకొని ఇప్పుడు బాగా కాగిన నూనెలో పకోడీలా వేసేసుకోవటమేనండి. ఈ పకోడీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజు వేసుకుంటే గనక ఫ్రై అయ్యేటప్పుడు సరిపోతాయి, కరెక్ట్ సైజ్ వస్తాయి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని దీని మీద స్ప్రింకిల్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.